నమస్కారం. మనకిటు ఒంగోలు సబ్ డివిజను పరిధిలో గత కొన్ని రోజులుగా మనకు డిఫరెంట్ ప్లేసెస్ ఒంగోలు 1 టౌన్ లిమిట్స్లో కానీ తాలూకా లిమిట్స్ లేదు అని అంటే మద్దిపాడు కానీ చేమకుర్తి ఇట్లా కొన్ని మనకు గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అవ్వటం జరిగింది. అయితే మా వాళ్ళు ఆఫీసర్స్ కానీ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అట్లానే స్టాఫ్ వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ మేరకు కొన్ని కేసెస్ కూడాను వాటిల్లో మేము డిటెక్ట్ చేయటం జరిగింది. అట్లానే 1 టౌన్ లిమిట్స్లో జరిగినటువంటి ఒక అఫెన్స్ డిటెక్ట్ చేయగలిగాం. అట్లానే తాలూకా లిమిట్స్లో జరిగినటువంటిది డిటెక్ట్ చేయగలిగాం. మద్దిపాడు లిమిట్స్లో మద్దిపాడు హెడ్ క్వార్టర్లో జరిగినటువంటిది అట్లాగనే చేమకుర్తిలో జరిగినటువంటి కేసెస్ ఇవి కూడాను అన్నిటినీ కొద్ది కాలంలోనే ఇవన్నీ కూడాను డిటెక్ట్ చేయటం జరిగింది. అట్లానే ఇంకా కొన్ని అన్డిటెక్టెడ్ కేసెస్ ఇంకా మనకు క్లూస్ రాక లీడ్ లేక కొన్ని ఆగిపోయినటువంటి కేసెస్ తాలూకా లిమిట్స్లో మనకు ఆశ్రమం దగ్గర జరిగినటువంటి ఒక కేసు అట్లానే ఉంది. దాంట్లో ఇంకా కంప్లీట్ లీడ్ అయితే రాలేదు మనకు. నిన్న కూడాను మనకు ఒకటి గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ 2 జరిగినాయి. ఒకటి సమతానగర్లోనూ రెండోది వచ్చేసి అంబేద్కర్ నగర్ కాలనీ. ఈ 2 కూడాను తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జరిగింది. ఈ రెండిట్లో కూడాను మనకు కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చినాయి. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇది 2 చోట్ల కూడా ఒకళ్ళే చేశారా లేదా అన్న దాని మీద కూడాను క్లియర్ కట్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అతను ట్రేస్ చేసే నిమిత్తమే ఒక 2 పార్టీస్ 2 పార్టీలకు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 2 పార్టీలను కూడాను డిప్లాయ్ చేయటం జరిగింది. దే ఆర్ ఆన్ దట్ జాబ్ టు ట్రేస్ ది ఐడెంటిఫైడ్ కల్ప్రిట్. తొందరలోనే అతను కూడా పట్టుకుంటాం. ఈ సందర్భంగా పబ్లిక్ అందరికీ కూడాను మా వైపు నుంచి పోలీస్ వైపు నుంచి ఉన్నటువంటి అప్పీలు, ఫస్ట్ది ఇంట్లో ఎక్కువ మొత్తంలో అంటే రోజువారీగా అవసరమైనటువంటి క్యాష్ కానీ లేదు అంటే గోల్డ్ ఆర్టికల్స్ కానీ ఉంచుకోవాలని, మిగతా అన్నీ కూడాను బ్యాంక్ లాకర్స్ ప్రతి ఒక్క బ్యాంకులో కూడాను మనకు లాకర్ ఫెసిలిటీ ఉంది. ఇది సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మీ రెసిడెన్స్ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులోని లాకర్ కనుక తీసుకున్నట్లయితే మనం ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా దొంగ మన ఇంట్లోకి వచ్చేసినా కూడాను మనం తక్కువ ప్రాపర్టీ లాస్ పోవటం జరుగుతుంది. కనుక ఇది అందరూ గమనించండి. ఎందుకనంటే ఇప్పుడు చెప్పినటువంటి కేసెస్ అన్నీ కూడాను లార్జ్ క్వాంటిటీ క్యాష్ కానీ గోల్డ్ ఆర్టికల్స్ సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడాను ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారన్నమాట. కనుక లాకర్లో ఉన్నట్లయితే మనకు ఆ ప్రాపర్టీకి సేఫ్టీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి. తర్వాత రెండోది కూడాను షాప్స్ కానీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళైనా లేదు అని అంటే చిన్న షాపులైనా హోటల్స్ కానివ్వండి లేదంటే అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడాను అందరూ కూడాను కొద్ది వ్యయంతో మనం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోగలుగుతాం. అట్లా సీసీ కెమెరాలు కూడాను ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో కూడాను మనకు లీడ్ వచ్చింది. అటువంటిది సీసీ ఫుటేజెస్ వల్లనే రావటం జరిగిందనమాట. దాని ద్వారా చిన్న లీడ్ వస్తే మనకు పెద్ద డిటెక్షను జరిగేదానికి అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడాను సీసీ కెమెరాస్ తప్పనిసరిగా పెట్టించుకోమనమని, ఒకవేళ లేదు ఇన్ కేస్ ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెద్దవి అయితే అలారం సిస్టమ్స్ కూడా కొత్త అలారం సిస్టమ్స్ కూడా వచ్చినాయి. గేటు టచ్ చేస్తేనే అలారము సౌండ్ వచ్చేటటువంటి ఈ విధమైనటువంటి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. దొంగలు కూడాను డిఫరెంట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అఫెన్స్ చేయటానికైనా పారిపోవటానికైనా. మనం ఇంతకుముందు సేఫ్ లాకర్ అనుకునేవాళ్ళం ఇంట్లో, అట్లాంటి వాటిని కూడా వాళ్ళు బ్రేక్ చేయగలిగేటటువంటి పరిస్థితి ఉంది. కనుక అందరు దీనికి అయితే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. పబ్లిక్ కూడాను ఏం ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్లాంటి అఫెన్సులలో మనం తక్కువ మొత్తంలోనే పోద్ది కనుక పెద్ద నష్టం ఉండదు. అందువలన అందరూ కూడా నా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సేఫ్టీ ప్రికాషన్స్ లాకర్లో పెట్టుకోవటం లేదు అని అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో కూడాను కొంతమంది దొంగలు
అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ డివైస్ డివిఆర్ను కూడాను తీసుకొని వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. కనుక మీరు స్టోరేజ్ డివైస్ ఆ డివిఆర్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడాను కొంత సీక్రెట్ ప్లేస్లో కనుక పెట్టుకున్నట్లయితే దానికోసం అని చెప్పేసి దొంగ అంత ఎక్కువ సమయం కేటాయించేటటువంటి అవకాశం ఉండదు. అట్లానే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ షాప్స్లో హోటల్స్లో వాళ్ళు కొన్ని నేరుగా మనకు సీసీ కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి దొంగకైనా సరే. కొన్ని డమ్మీ కూడా ఉంచుకోవాలి. కొన్ని డమ్మీ అట్లాగనే పెట్టుకున్నటువంటి సీసీ కెమెరా కూడాను కామాఫ్లేజ్ ఉన్నట్టు ఉండాలి. ఇది సీసీ కెమెరానా కాదా అన్నట్టుగా దాన్ని డిజైన్ కానీ అది పెట్టుకున్నటువంటి ప్లేస్లో కానీ. ఇప్పుడు మనకు షీట్స్ ఉంటున్నటువంటి వాళ్ళే కాకుండా మిస్క్రియంట్స్ చాలామంది ఉంటారు కొన్ని కాలనీల్లో కానీ ఏరియాస్లో. అటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయటం కోసం అని చెప్పేసి యాక్చువల్గా ఫుడ్ పెట్రోలింగ్ లాగా పెట్టింది. సో దట్ అప్పుడు ఏమవుతుందనంటే మేము నడుచుకుంటా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఆ ఏరియాలో తిరిగితే పబ్లిక్ ఇంటరాక్ట్ అవుతారు. పబ్లిక్ ఇంటరాక్ట్ అయినప్పుడు సార్ పలానా చోట ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిల్లో వాళ్ళు ఏదన్నా మాకు కొన్ని సందర్భాల్లో ఒక్క పేరే చెప్పింది, ఒక్క పేరే పలానా, అది కూడాను ఇండైరెక్ట్గా ఒక పేరు చెప్తే ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి అతని ద్వారా రిమైనింగ్ పర్సన్స్ ఎవరెవరు గ్యాదర్ అవుతున్నారు ఆడని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటప్పటికీ అది క్లోజ్ అయిపోయింది అంటారు. కేవలం అంటే అట్లా చేయటం వలన అందువల్లనే ఆ ఫుడ్ పెట్రోలింగ్ కూడాను అంటే టైము దానికి కొంత స్పేర్ చేసి ప్రతి ఒక్క రౌడీ షీటర్ కానీ లేదు అని అంటే థెఫ్ట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి పర్సన్స్ ఇంటికి ఫుడ్ పెట్రోలింగ్గా వెళ్ళటం కారణం ఏంటి అని అంటే అక్కడ అతను ఉంటున్నాడు అని చెప్పేసి పబ్లిక్కు తెలుస్తుంది. మాది విజిబుల్ పోలీసింగ్ ఉన్నట్టు ఉంటుంది. పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ ఉండటం వల్ల అక్కడ స్థానికంగా ఏం జరుగుతున్నటువంటిది ఇన్ఫర్మేషన్ మాకు డైరెక్ట్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లానే ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో కూడా చిన్నపాటి క్లూ ఏదన్నా మీరు ఇవ్వగలిగితే మనం దాన్ని పట్టుకొని లాగేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు దాంట్లో అని చెప్పేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకుంటాం. దానివల్ల ప్రివెంట్ చేయగలుగుతాం.